అస్సలాము అలైకుం నా ప్రియమైన అన్నదమ్ములారా, అక్కా చెల్లెమ్మలారా. హజ్ 2026కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన, హృదయాన్ని తాకే అప్డేట్స్ వచ్చాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వారికి ఇది ఆశాకిరణం లాంటి వార్త. హజ్ 2026 తాజా అప్డేట్స్. 6వ వెయిటింగ్ లిస్ట్ విడుదల. హజ్ కమిటీ ఆఫ్ ఇండియా హజ్ 2026 కోసం 6వ వెయిటింగ్ లిస్ట్ విడుదల చేసింది. చాలామంది యాత్రికులకు ఇప్పుడు అల్లాహ్ ఇంటికి వెళ్లే అవకాశం లభిస్తోంది. సర్క్యులర్ 30 కూడా జారీ అయింది. దయచేసి అధికారిక వెబ్సైట్ hajcommittee.gov.inలో మీ స్టేటస్ చెక్ చేసుకోండి. ఎంతమంది ఇళ్లలో ఈరోజు ఆనందం వెల్లివిరిసిందో, ఎంతమంది కళ్లలో కృతజ్ఞత కన్నీళ్లు మెరుస్తున్నాయో. స్వయంగా ఫ్లైట్ బుకింగ్ సదుపాయం. ఈసారి ఒక పెద్ద మార్పు చేశారు. ఇప్పటి నుంచి యాత్రికులు తమ ఫ్లైట్ను తామే బుక్ చేసుకునే అవకాశం ఉంది. సర్క్యులర్ 29లో పూర్తి వివరాలున్నాయి. మునుపు హజ్ కమిటీ ఫ్లైట్లు నిర్ణయించేది, ఇప్పుడు మరింత సౌలభ్యం కల్పించారు. వీసా మరియు అరైవల్ టైమ్లైన్. సౌదీ అరేబియా ఫిబ్రవరి 8, 2026 నుండి హజ్ వీసాలు జారీ చేయడం ప్రారంభించింది. యాత్రికుల చేరిక ఏప్రిల్ 18, 2026 నుండి ప్రారంభమవుతుంది. హజ్ తేదీ చంద్రదర్శనంపై ఆధారపడి మే 24 నుండి 29, 2026 మధ్య జరిగే అవకాశముంది. భద్రత కోసం స్మార్ట్ హ్యాండ్ బ్యాండ్లు. హజ్ 2026లో భారతీయ యాత్రికులకు ప్రత్యేక స్మార్ట్ హ్యాండ్ బ్యాండ్లు ఇవ్వనున్నారు. వాటిలో SOS బటన్, లొకేషన్ ట్రాకర్, ఖిబ్లా కంపాస్, నమాజ్ టైమింగ్స్, ఆరోగ్య మానిటరింగ్, పేడోమీటర్. సుమారు 1.2 లక్షలకు పైగా యాత్రికుల కోసం ఈ ప్రణాళిక ఉంది. ప్రత్యేకంగా వృద్ధుల కోసం ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ మంత్రి దానిష్ ఆజాద్ అన్సారీ ధృవీకరించారు. కోటా మరియు ఇతర వివరాలు. భారతదేశానికి ఈసారి సుమారు 1.75 లక్షల హజ్ కోటా లభించింది. ముందుగా 20 రోజుల షార్ట్ హజ్ ప్యాకేజ్ గురించి ప్రకటించినా ప్రస్తుతం ప్రధానంగా రెగ్యులర్ ప్యాకేజీపై దృష్టి ఉంది. నా ప్రియమైన సోదర సోదరీమణులారా, హజ్ అనేది కేవలం ప్రయాణం కాదు, అది భక్తి, సహనం, త్యాగం యొక్క మహత్తర సాధన. ఇంకా వెయిటింగ్లో ఉన్నవారు నిరాశ చెందవద్దు. అల్లాహ్ పిలిస్తే మార్గాలు తానే సుగమం చేస్తాడు. మీ ప్రార్థనల్లో మమ్మల్ని కూడా గుర్తుంచుకోండి. అల్లాహ్ మీ హజ్ యాత్రను సులభం చేసి మీ కోరికలను నెరవేర్చుగాక. అల్లాహ్ హాఫీజ్.